నేను సుబ్బరాయుడు రా. ఏ సుబ్బారాయుడు? నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయుడిని. ఏంటే నాకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? నువ్వు ఎక్కొడతావని తెలియక. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదురా, ఇక దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అసలు ఇస్తే చాలురా. అసలు వడ్డీ ఏంటి అసలేంటి నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావురా, నువ్వు బాగుపడవు. ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి రా. ఎవరితో చెప్పుకుంటా చెప్పు. 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.